ప్రియమైన వాళ్ళారా, బాగున్నారా? మరి వచనం ధ్యానించుకుందాం. పౌలు మహాసభ వారిని తేరిచూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడని దేవుని ఎదుట నడుచుకుంటున్నానని చెప్పాను. అపోస్తల కార్యములు 23:1. తన మనస్సాక్షిని గూర్చి పౌలు ఇచ్చిన సాక్ష్యం మంచిది. అది ఎలా సంభవించింది? ఈ విధంగా రాయబడి ఉన్నది: నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనెను. క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. హెబ్రీ 9:14. మన మనస్సాక్షి సరైనది కాని యెడల ఏం జరుగుతుంది? అటివారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను. వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను. ధర్మశాస్త్రానుసారము తమ హృదయముల యందు రాయబడినట్టు చూపుచున్నారు. దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగు జరుగును. రోమా 2:15-16. పౌలు వలె మన మనస్సాక్షిని కూడా మనం సరిగా ఉంచుకుందాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి కాపాడునుగాక. ఆమేన్.